రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సీట్లు, ఓట్లు ఇది ప్రధానంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు, ఇటువంటి అంశాలు పెద్ద ఎత్తున చర్చ ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనతో తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట? సార్ ఏంటి సార్ రాజకీయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓటమి భయంతో వణికిపోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రకరకాల అశాస్త్రీయమైన ఫీట్లు చేస్తూ ఉన్నాడు. సాధారణంగా అధికారుల ట్రాన్స్ఫర్లు చూసాము, ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీల ట్రాన్స్ఫర్లు చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ పనికిరాని వ్యక్తి ఇంకో చోటుకు పోయి పనికొస్తాడా? అది సాధ్యమవుతుందా? ప్రజలు అంత అమాయకంగా ఓట్లేస్తారా వాళ్ళకనేది కనీస ఇంగిత జ్ఞానం ఉండే ఎవరికైనా బోధపడుతుంది. మంత్రి ఉషశ్రీ చరణ్ కళ్యాణదుర్గంలో ప్రజలు చీకొడతారని ఆమెను తీసుకెళ్ళి పెనుగొండలో పెడుతున్నారు. పెనుగొండలో అక్కడ కార్యకర్తలకి ప్రజలకి తెలియదా ఈమె కళ్యాణదుర్గంలో చెడ్డపేరు తెచ్చుకుంది, మొత్తం అక్కడ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకుందని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అక్కడ పెట్టినంత మాత్రాన ఇక్కడ డిపాజిట్లు గల్లంత అయ్యే పరిస్థితి, డిపాజిట్లు వచ్చే పరిస్థితి ఉంటుందేమో కానీ 1000-1500 ఓట్లు అటు ఇటుగా ఉండొచ్చు తప్ప ఎక్కడా వీళ్ళని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. మార్చాల్సింది ముఖ్యమంత్రిని అనేది ప్రజలు డిసైడ్ అయిపోయినారు. జగన్మోహన్ రెడ్డిని మారిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి కడితేనే రాష్ట్రంలో మంచి రాజకీయాలకు చోటిచ్చేదానికి అవకాశం ఏర్పడుతుందని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయినారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డిని మారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. తిరుగులేని మెజార్టీ తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందనే ఒక సత్యాన్ని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఏదేదో చేయడానికి ప్రయత్నం చేసి తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. 151 స్థానాలతో అధికారం కట్టబెడితే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి అన్ని వర్గాల ప్రజల్ని అడుగడుగున హింసిస్తూ వేధిస్తూ వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టాడు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించడానికి అన్ని వర్గాల ప్రజలు సంసిద్ధంలో ఉన్నారు. కాబట్టి ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా జగన్మోహన్ రెడ్డి మళ్ళా కనీస స్థానాలు అంటే డబుల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు, 20-30 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టే ఇట్లాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఎన్ని చేసినా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. ఏకంగా ఎన్నికల సమయంలో అతి సామాన్యంగా జరిగేటటువంటి సీట్ల ప్రక్రియ ఏదైతే మార్పులు చేర్పులు అనేది ఇది సామాన్యంగా జరుగుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దీన్ని భూతద్దంలో చూపించి వాళ్ళు ఎలాగూ గెలవలేనటువంటి పరిస్థితుల్లో దీన్ని భూతద్దంలో చూపిస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. అంటే మేము చూపెట్టడం లేదు. ఇప్పుడు కళ్యాణదుర్గం ఉషశ్రీ చరణ్ పెనుగొండకు పోతామంటే పెనుగొండ కార్యకర్తలు చెప్తున్నారు మాకొద్దు, ఎవరినైనా కొత్త వాళ్ళని పెట్టండి అని. అట్లాగే ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి పోయిన వాళ్ళు, అక్కడ ఆ గడప దొక్కిన వాళ్ళు బయటకు వచ్చి మాకు సీట్లు లేవని బాధ వ్యక్తం చేస్తున్నారు, కానీ ఇంటికి పోయి ఆనందపడతా ఉన్నారు. సీట్లు కన్ఫర్మ్ అయిన వాళ్ళు అక్కడ ఆనందపడతా ఉన్నారు, ఇంటికి పోయి ఏడుస్తూ ఉన్నారు. అంటే వైసీపీ అభ్యర్థిగా ఎవరు నిలబడినా ఓటమి తప్పదనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టే ఎవరు కూడా వైసీపీ అభ్యర్థులుగా నిలబడడానికి మనస్ఫూర్తిగా ముందుకు రాని దయనీయమైన పరిస్థితి వైసీపీకి ఉంది. ఏ రాజకీయ పార్టీకి ఇట్లాంటి దుస్థితి రాకూడదు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్న ఒక పార్టీ ఇన్ని రకాల ఫీట్లు చేస్తూ ఉందంటే ఓటమిని నైతికంగా ఎప్పుడో అంగీకరించినట్లే జగన్మోహన్ రెడ్డి. తాను ఓడిపోతున్నాననే సత్యం అర్థమైంది కాబట్టి ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు ముఖ్యంగా ఏదైతే అంగన్వాడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు సార్ దీన్ని? అసలు ఆడుదాం ఆంధ్రాని జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డితో ఆడుకుందామని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి దుష్టపాలన పైన తిరుగుబాటు ఇప్పుడే ప్రారంభమైంది. మొన్నటిదాకా అందరూ భయపడ్డారు, మా మీద కేసులు పెడతారు, లేకపోతే మాకు వచ్చే సంక్షేమ పథకాల్లో కోతలు పెడతారు, ఇట్లాంటి రకరకాల భయాందోళన మధ్య ప్రజలు ఉద్యోగులు బతికినారు. కానీ ఇప్పుడు తెగించి రోడ్డు మీదకి వస్తారు. ఇప్పుడు అనంతపురం కలెక్టరేట్కి నిన్న వెళ్ళా నేను.
కలెక్టరేట్ చుట్టూ వీళ్ళే ప్రభుత్వ ఉద్యోగులే. ప్రభుత్వం అంటే ఏమి, ఉద్యోగుల సమూహం, అట్లాగే ప్రజాప్రతినిధుల సమూహం, వీళ్ళందరూ కలిస్తేనే ప్రభుత్వం. మరి అట్లాంటి ప్రభుత్వమే ఈరోజు రోడ్డు మీదకి వచ్చింది. ఉద్యోగులందరూ కూడా ఎక్కడికక్కడ శిబిరాలు వేసుకొని ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే ఎంత బాధ ఉంది వాళ్ళల్లో, ఎంత ఆవేదన ఉంది. కాబట్టే ఉద్యమాంధ్రగా మారిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఏకమై జగన్మోహన్ రెడ్డిని తరిమి ఈ రాష్ట్రం నుంచి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఇది మాజీ మంత్రి కాలువ శ్రీనివాసరావు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతున్నటువంటి అనుభవం, ముఖ్యంగా ఏదైతే ఉందో అధికారులే రోడ్ల మీదకి వస్తున్నటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరొకసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాబోతున్నారని, ఖచ్చితంగా ప్రజలు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసరావు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినేడు RTV అనంతపురం జిల్లా.